కాకినాడ జిల్లా గొల్లపూరులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. గొల్లపూరు బ్రిడ్జిని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఎన్నికల సమయంలో బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సంక్రాంతి కానుక గొల్లపూరు ప్రజలకు బ్రిడ్జిని గిఫ్ట్గా ఇచ్చారు. తెలంగాణలో మనశంకర్ వరప్రసాద్ గారు టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి వారం పాటు టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లో ₹50, మల్టీప్లెక్స్లో ₹100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. రేపు ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ప్రీమియర్ షో టికెట్ ధర ₹600గా నిర్ణయం తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి రంగురంగులతో రకరకాల ముగ్గులు వేసి సందడి చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. సరైన అనుమతి లేని పత్రాలు లేని బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టమైసమ్మ టెంపుల్ వద్ద 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అంతర్రాష్ట్ర వంతెన వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగుళూరులో రాజముద్ర కలిగిన పాసుబుక్లను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. గతంలో జగనన్న బొమ్మతో పట్టాదారు పాసుబుక్లు ఉండేవని వాటిని మార్చి రాజముద్రతో రైతు ఫోటోతో పాసుబుక్లను పంపిణీ చేశామన్నారు మాజీ మంత్రి కాకాను పనులు చేయకుండా 100 కోట్లు దోపిడీ చేశారని అబద్ధాలు చెబుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో టీచర్స్ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు షేక్ ఫయాజ్ నందులపేటలో ఉంటూ టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలోని షాప్లో ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం దుబ్బకుపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హెలికాప్టర్లో పూలవర్షం కురిపించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీ చైర్మన్ నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పాలకాయ తిప్పన వద్ద శిథిలావస్థకు చేరిన అవుట్ఫాల్ ఫ్లూయిస్ గేట్లను చెన్నై శాస్త్రవేత్తలతో కలిసి ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ పరిశీలించారు. పూర్తిస్థాయి పరిష్కారం కొరకు చెన్నై నిపుణుల బృందంతో పర్యవేక్షణ చేసి నూతనంగా అవుట్ఫాల్ ఫ్లూయిస్ గేట్లను నిర్మాణం చేయడం జరిగిందని ఎంపీ బాలశౌరి అన్నారు. హైదరాబాద్ శంషాబాద్లో దారుణం జరిగింది. మధురానగర్ స్ట్రీట్ నెంబర్ 3లో యువకుడిని గొంతు కోసి దుండగులు హత్య చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుడు ఎవరు, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట విద్యాసంస్థలో సంక్రాంతి సంబరాలు ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ జెమ్మి రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకొని వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని పండుగల కన్నా సంక్రాంతి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా కళాశాల ప్రాంగణమంతా తీర్చిదిద్దారు. సంక్రాంతి వేళ పట్నం ప్రజలు పల్లెబాట పెట్టారు. సొంతోళ్లకు పయనం అవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరాంఘర్ చౌరస్తా బస్టాండ్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని డిపో మేనేజర్ మధుసూదన్ తెలిపారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. కాకినాడ జిల్లా శంకవరంలోని గొంది కొత్తపల్లిలో వైసీపీ నాయకులు నరసాపురం పార్లమెంటు పరిశీలకుల మురళీరాజు పర్యటించారు. సంక్రాంతి కానుక పేరుతో ఎంఎంఆర్ ట్రస్ట్ ద్వారా సుమారు 100 మంది గిరిజన మహిళలకు మురళీరాజు చీరలు పంపిణీ చేశారు. దీంతో గిరిజన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, శాఖమూరి సంజీవులు, ఎస్ఐ నవీన్ కుమార్ కలిసి ప్రారంభించారు. యువత చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండే విధంగా ఆటల వైపు చూడాలని తెలియజేశారు.
అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్లకు బానిసగా మారి రికవరీ చేసిన బంగారాన్ని భానుప్రకాష్ రెడ్డి తాకట్టు పెట్టాడు. గత ఏడాది నవంబర్ నెలలో ఆ ఘటన వెలుగులోకి రాగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో పక్కా ఆధారాల మేరకు ఆయన అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం చెంచల్గూడ జైలుకు తరలించారు. తన సర్వీస్ రివాల్వర్ ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో పోయిందని చెప్పడంతో దానిపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధి కుమ్మరి బస్తీలో చైన్ స్నాచింగ్ జరిగింది. జయమ్మ అనే మహిళ వాకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని దుండగులు మెడలో 4 తులాల బంగారు పుస్తల తాడు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్ల వీధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లడంతో తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా చేసిన దొంగలు రాత్రి 4 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా గోస్పాడు మండలంలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. అధికారి పార్టీ నేతల కనుసన్నల్లోనే యూరియా పంపిణీ జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లేల గ్రామంలో నచ్చిన వారికి ఒకలా నచ్చని వారికి ఒకలా యూరియాను పంపిణీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని గ్రామస్తులు చెబుతున్నారు. హైదరాబాద్ చిక్కటపల్లి సిటీ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వానికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఇవాళ నుంచి పాఠశాలకులు సెలవులు కావడంతో పట్టణవాసులు పల్లెబాట పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి యస్నాపూర్ వరకు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు కదలకుండా నిలిచిపోయి దీంతో ట్రాఫిక్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు 1000 మందికి కృష్ణ ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. హరే రామ హరే కృష్ణ ప్రబోధాలు గుర్తు చేస్తూ ఆహారం పంపిణీ చేస్తామని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా అత్తాపూర్ ఇస్కాన్ మందిరం సుమారు 1,00,000 మందికి అన్నదానం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా మార్టూరులో దారుణం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన హుస్సేన్ సాహెబ్ తన అల్లుడు బాషాకు ఇవ్వవలసిన డబ్బుల విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మామను అల్లుడు కత్తితో పొడిచాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లిలో విద్యుత్ వైర్లు వరి గడ్డి ట్రాక్టర్కు తగలడంతో మంటలు వ్యాపించాయి. సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణహాని ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పండుగ వేళలో యువత తప్పుదోవ పట్టకుండా క్రీడల పట్ల ఆసక్తి కనపరిచి టోర్నమెంట్లు నిర్వహించడం ఆనందదాయకమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరభక్త బాగ్చి అభిప్రాయం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గం వేపకుంట సమీపంలో 95వ వార్డు పుర్లుపాలెం మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. విశాఖ నగరంలో శాంతి భద్రత పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషికి యువత ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలోని పాలకీడు పోలీస్ స్టేషన్లో 2025లో నమోదైన నేరాలను జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ పరిశీలించారు. దొంగతనాల కేసులు ఇతర ప్రధాన నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీ చేపడుతున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త వలసలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఉండే పీహెచ్సీలోనే చికిత్స చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ అత్తాపూర్లో పోక్రీల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. పోలీసులు ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నా కొందరు యువకులు ప్రాణాంతక బైక్ స్టంట్స్కు పాల్పడుతున్నారు. రద్దీగా ఉండే రహదారులపై పగటిపూటనే విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్తున్న ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్టంట్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసుల్ని కోరుతున్నారు. మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘాను పెట్టారు. ప్రధాన ప్రాంతాలైన జంపన్నవాగు, గద్దెలు, హరిత వై జంక్షన్, 4 పాయింట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు ఎస్పీ సుధీర్ ఆదేశాలు జారీ చేశారు. మేడారం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ గేట్లను ఎస్పీ పనులు పరిశీలించారు.